నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. లింగరాజు వర్మ అని. వాడిదేంటంటే వాళ్ళ బావ వాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో, మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు. హ్మ్. మా ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను. సార్ నాకు తెలిసి ఒక 50, 60 సినిమాలు అంటే అన్ని కాకపోయినా 30, 40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు హ్మ్. అని చెప్తూ 'మసూరి' షూటింగ్‌లో ఉన్నప్పుడు. 'స్టాలిన్' సినిమా అప్పుడు 'పరారే పరారే' షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్. అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న. కలిపి నంబర్ అన్న. బా నేను అవతలోళ్ళు ఎలా మాట్లాడతారో తెలీదు. 100 ఉంటాయి ఇక్కడ. అవును. అవునవును. ఇప్పుడు వాడు ఎవరో మిమిక్రీ చేస్తున్నాడు అనుకోని ఏదన్నా అంటే చెప్తున్నా అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదో అనకుండా మాట అనేసాడనుకోండి. కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్‌గా ఏదో ఒకటి అనేయొచ్చు. సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్ లేకపోతే హ్మ్. ఏదో. అవును. 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 అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడితే అది మాట్లాడేస్తారండి. సో, నాకు భయం. అంటే మా వర్మ అలాంటోడు గాదు. హ్మ్. బట్ ఈయన ఒకసారి నేను వాడికి ఫోన్ చేశానండి. స్పీకర్ ఆన్ చేశాను. "అరేయ్! ఒక విషయం చెప్తాను. నేను ఇలా పలానా" ముందు చెప్పేయాలి. ఆ! అవును. అవును. లేపోతే ఏదో మిమిక్రీ అనుకోని ఎవడ్రా అది ఏమని అవును. సిట్యుయేషన్ ఆ! చెప్పేయాలి. చెప్పి ఆయనకి ఫోన్ ఇచ్చా. ఇస్తే వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర వాడికి తెలుసు నేను హ్మ్. షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నానురా. అన్నయ్య ఒకసారి నీతో మాట్లాడతా అన్నారు. నీ గురించి చెప్పాను. ఊరికే ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను. ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడండి. ఆ! వాడు ఊ కూడా లేదు. మధ్యలో అక్కడ సార్ ఏంటి వర్మ గారు ఈయన ఊరుకుండొచ్చు కదా! ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా. అప్పటికే పొంగిపోతున్నాను నేను. ఏం అదృష్టంరా వాడిది. నన్ను మించిన అదృష్టం కదా! కదా! డైరెక్ట్ మెగాస్టారే వర్మకి ఒకసారి ఫోన్ చేయండి. అవును. అరే! ఇలా అన్నార్రా అంటే అది నమ్ముతాడులే తెలీదు తర్వాత చెప్దాం. అరే! ఇలా నేను ఫోన్ ఇస్తున్నా మాట్లాడు అంటే వాడు సార్, సార్ ఆ! అలాగుంది వాడిది. ఆఫ్‌కోర్స్ అలాగే ఉంటుంది ఎవరిదైనా ఎవరిదైనా. అట్టాగే ఉంటది. ఎవరిదైనా. ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి. హర్ష మంచి ఆర్టిస్టు నాకు బాగా క్లోజ్ అయిపోయాడు. మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు ఆల్ ది బెస్ట్ అది ఇది అంతా. సార్ ఎప్పుడైనా హైదరాబాద్ ఇది చూడండి ఇక్కడే ఇది చూడండి. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి. లంచ్‌కి వస్తే మనం లంచ్ చేద్దాం. ఓకే. అంతే. పడిపోయి ఓకే. ఉంటాడు అక్కడ. పెట్టు. నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? నేనేదో ఒకసారి మాట్లాడితే బావుండనుకున్నాను. నేనేం తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్‌కి అది నిజం అనుకుంటాడు. నిజంగా ఊరుకోండి సార్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని నేను కలవడానికి కష్టమైపోద్ది. ఇప్పుడు వాడేమనుకుంటాడు వీడు నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పను సార్ మనస్ఫూర్తిగా ఆయనకి పెద్ద విషయం కాదది. సార్. కానీ నిజంగా గుర్తుంటుందా? హ్మ్. ఉండదా? నేను చచ్చిపోతాను సార్ ఆడితో. అంటే చూడండి అంత ఫన్నీగా తయారైన సిట్యుయేషను. ఒక గొప్ప మూవ్‌మెంట్ ఆఫ్ ఫ్యాన్‌కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి, వాడు తీసుకున్న తర్వాత లంచ్‌కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది? నిజంగా ఆడు హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలేసేసుకొని, చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకొని పద ఎళ్దాం. అంటే నా పరిస్థితి ఏంటి? జస్ట్ యాహ్! జోక్స్ అపార్ట్ బట్ అంత ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాదిస్తూ, ఎంత వినమ్రంగా చిన్న అంటే చిన్న ప్రొఫెషన్స్‌లో ఉన్న వాళ్ళని చిన్న పిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం చనువు తీసుకొని నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నారు తెలుసా ఆయన? అవునా? ఆ! నేను ఆఖరికి 'గాడ్ ఫాదర్' టైమ్‌లో అంటే అమ్మ జన్మ ధన్యం అందాం అనుకున్నా. హ్మ్. ముందంతా సార్ మీరు అనకండి సార్ నాకు అంటే నేను కొంచెం చనువు తీసుకోలేండి హర్ష గారు. సర్లే అనుకునేవాడిని. 'గాడ్ ఫాదర్' టైమ్‌లో నేను అందాం అనుకున్నా. అంటే మళ్ళీ అక్కడ అలా పిలిచేవాడినా నన్ను ఎక్కడ కాన్షియస్ అయిపోతారని. నేను గమ్మునుండి అలా సైలెంట్‌గా ఓకే. మాట్లాడుతున్నప్పుడు అలా భుజం మీద చేసి మాట్లాడుతుంటే అబ్బా! ఎవడన్నా ఫోటో తీస్తే బావుండు. హ్మ్. ఏంటిది అంటే మీరు 'మనశంకర వరప్రసాద్' మూవీలో ఛాన్స్ గురించి అనిల్ రావిపూడి గారే ఒక డిసిషన్ తీసుకొని కాల్ చేశారని చెప్పారు. బట్ నాకొక అజంప్షన్ ఉంది. అది కరెక్టా కాదా చెప్పండి. హ్మ్. 'సరిపోదా శనివారంలో' మీరు 'సూర్య' గారి పక్కన 'సుధా' హ్మ్. క్యారెక్టర్ హ్మ్. చేశారనమాట. హ్మ్. హీరో ఆ! అంతా గూడా ఆ క్యారెక్టర్‌తో మీరు ట్రావెల్ అవుతా తను ఏ అవసరం వచ్చినా 'సుధా' అని పిలుస్తా ఉంటదనమాట. నాకు ఈ సినిమాలో గూడా నారాయణ. 'నారాయణ' కనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా డిసిషన్ తీసుకున్నారా? డిస్కషన్ ఏమన్నా నడిచిందా మీ మధ్య, నాకు అనిల్ మధ్య? చాలా విచిత్రం ఏంటంటే, ఇది చాలా మంది నన్ను అడిగారు. నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు. అవునా? యాక్చువల్లీ ఓకే. హ్మ్. అంటే అది మరీ టూ మచ్ ఉంటదండి అందులో. కరెక్ట్. దాంట్లో మా ఇద్దరి ఇంటరాక్షన్ కంటిన్యూస్‌గా ఉండి, ఇంకొక వ్యక్తి ఉండడు పక్కన. అవును. ఇక్కడ క్యాథరిన్ ఉండటం, అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫా అని పిలవటం గాని, మన జ్వాల అని పిలవటం గాని జరుగుతది. ఉంటది. బట్ కొంచెం ఎక్కువ కొంచెం డెఫినిట్‌గా ఉంది. ఎక్కువుంటది. కాదంట్ల. అహా! నాకు స్ట్రైక్ అవ్వకపోవడం కారణం చెప్తున్నా. హ్మ్. హ్మ్.
బట్ ఈ కంపారిజన్ కరెక్టే. ఇది అదేమన్నా చూసి దానివల్ల వచ్చిందా? లేకపోతే ఇది అనుకోకుండా కోయిన్సిడెంటల్‌గా వచ్చిందా అన్న క్వెషన్ నేను ఏ రోజు అనిల్‌ని అడిగే అవకాశం నాకు దొరకల. ఓకే. ఇంకోటేంటంటే అది నాకు చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తది ఆ పాయింట్. ఎందుకంటే ఎవరి వల్ల వస్తే ఏంటి? ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకళ్ళకొచ్చిందనుకుందాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డైలాగ్ రాశాననుకుందాం. అది చాలా బాగా వచ్చింది. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎవరైనా వచ్చి చాలా బాగుంది హర్ష అనడంతో ఆపేస్తే ఒక పద్ధతి. ఇది నువ్వు రాసిందేనా? ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి, హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా? అని అడిగారనుకోండి. కాదని చెప్పడం నిమిషం పని. కానీ నీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది అన్నది ఏదైతే ఉంటదో కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటుంది. సార్. నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్‌లో ఉండొచ్చు. ఏదో హిందీ ఫిల్మ్‌లో ఉండొచ్చు. అది మ్యాటర్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అవుతది. కరెక్ట్. చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికెళ్ళి అడుగుతారు. పలానా ఆ ట్రాక్ భలే ఉందండి ఆ డైలాగ్స్ అన్ని. అది మీరు క్రియేట్ చేసిందా? మీ రైటర్ ఏమైనా ఇచ్చారా? అని అడుగుతారు. ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం అది. కావాలని చేస్తారో నాకు తెలీదు నేను ఆ గానీ ఉద్దేశంతో అడగలేదు. కాదు. జనరల్‌గా చెప్తున్నా ఎలా ఉంటాయని. ఆ! ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఏదో అన్నట్టుందా? అవునవును. నాకు అర్థమైంది మీరు చెప్పింది. అది అది చాలా మంది అడిగారని కూడా అందుకే చెప్పా ముందు. అవునవును. ఈ థాట్ వచ్చింది. కానీ నాకు నేను ఎందుకు ఇప్పటిదాకా కుదరలేదు. నాకు తెలుసు కాదండి. అండ్ నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. ఇది ఇప్పుడు మీరు గాకుండా, నేను గాకుండా థర్డ్ పర్సన్ గురించి. సో, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. లేదా స్కిప్ హుహు. చేసేసేయండి. షూర్. అనిల్ రావిపూడి గారు ఇప్పటిదాకా ఆయన తీసిన ప్రతి సినిమా హిట్. మామూలు హిట్ గాదు. అవును. సో, చెప్పి కొడతారు ఆయన హిట్. హ్మ్. కొడుతున్నానని చెప్పి కొడతారు. హ్మ్. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు గూడా చాలా నెగెటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద. హ్మ్. పర్టిక్యులర్‌గా ఆయన మీదే నడిచింది. దొరికేస్తాడు. ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఆయన సెట్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండేవాడు? వీటిని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు? ఒక ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా మీతో షేర్ చేసుకోండి? అందమైన అనుభవం అనే ఒక సినిమా ఉంది. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఆ టైటిల్ కరెక్ట్ గుర్తురాట్లేదు. బట్ అందులో ఒక సీన్ చెప్తా మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అందులో రజనీకాంత్ గారు వన్ ఆఫ్ ది హీరోస్. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. సో, ఆయన ఆ సినిమాలో అప్పటికే రజనీకాంత్ గారు ఫేమస్. ఏది ఇలా ఎగరేసి సిగరెట్ పట్టుకోవడం. స్టైల్. స్టైల్. ఆ సినిమాలో కూడా అదుంటుంది. ఆబ్వియస్‌గా అప్పుడది. అది పెడితే ఆ సినిమాలో వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉంటారు హీరో సార్. క్యారెక్టర్. సార్. వాళ్ళకి డబ్బులుండవు. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడటం. అలాగ ఒక పెద్ద మల్టీ మిలియనీర్‌ని కలుస్తారు కోటీశ్వరుడిని. ఫారెన్‌లో జరుగుతది ఇది ఈ సీన్. కలిస్తే సార్ ఆపర్చునిటీ కావాలి సార్. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఒక 10,000 దొరికితే చాలా ఎక్కువ. కరెక్ట్. అలాంటి పరిస్థితుల్లో ఏదన్నా ఈయన ఒక పోనీ 5,000 ఇచ్చినా బావుండు అన్న పరిస్థితుల్లో అతను చూస్తాడు. రజనీకాంత్ ఆ సిగరెట్ స్టైల్. ఎగరేయటం. ఇది కొంచెం యాడ్ చేసి చెప్తున్నాను. చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్ కాదు. ఎందుకంటే ఆ సీన్ బాగా అర్థం అవ్వడం కోసం. సో, అతనేమంటాడంటే, భలే స్టైల్‌గా ఎగరేస్తున్నావు అంటే ఈయన సార్ అదే నా స్టైల్ బాగా ఓకే. ఇది మళ్ళీ చేస్తావంట. సార్ ఆగాగాగు. ఒకసారి కాదు. 10 సార్లు చేయాలి. ఎన్ని సార్లు ఏం చేస్తాను సార్? 100 సార్లు ఏం చేస్తాను. అది చాలు. 10 సార్లు కంటిన్యూయస్‌గా చేసావనుకో, ఇందాక నువ్వు అడిగావు కదా డబ్బులు. అదే 10,000 10,000 కాదు గానీ, ఓ 10,00,000 ఇస్తానంటాడు. బా ఒక్కసారి నమ్మబుద్ధి కాదు. డబ్బులు తీసి పెడతాడు. ఇంకో 10,00,000 చేయండి. చూసి సార్ మీరు ఫ్రెండ్స్ కూడా, సార్ మీరు చాలా మంచోళ్ళు సార్. మా వాడు 1000 సార్లు అడిగినా చేస్తాడు సార్ మీరు. చేయమనవయ్యా. చేయండి. సరే సార్. ఒక కండిషను. నువ్వు గెలిస్తే 10,00,000 ఇస్తానన్నా. నువ్వు ఓడిపోతే సార్ మా దగ్గర అంత డబ్బులు అడగట్లా. నాకు నీ చిటికెన వేలు కోసిస్తావా అని అడుగుతాడు. ఏంటిది అన్నా. చిటికెన వేలు కోసిచ్చాను. సార్ అది ఇది అనేటప్పటికి ఫ్రెండ్స్‌కి గాని, హీరోకి గాని ఏం అడుగుతున్నారు? నేను ఎందుకు ఇస్తాను సార్? నేనే గెలుస్తాను అన్నట్టు.